లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైసీపీలో రాను రాను వర్గపోరు కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణకు వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తలు ప్రైవేట్ హాల్లో మీటింగులు పెడుతున్నారు. ఆయన్ను పార్టీ బాధ్యతల నుంచి తప్పించి కొత్త ఇన్ఛార్జిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ క్రమంలో ఇన్ఛార్జ్ రేసులో వడ్డీ రఘురాం పేరు ఫోకస్ అవుతుంది. పార్టీలో సామాన్య కార్యకర్తగా ఉన్న వడ్డీ రఘురాం నాయుడు ఒక్కసారి అలా హైలైట్ అవుతుండడం వెనుక ఎవరున్నారు అనే సందేహాలు తాడేపల్లిగూడెం వైసీపీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీకి పెద్ద దిక్కుగా పార్టీ వ్యూహకర్తగా మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వ్యవహరించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగన్ వరకు పార్టీలో ఆయనకు సముచిత స్థానం కల్పించారంటే వైఎస్ కుటుంబానికి ఎంత ఆప్తుడో తెలుస్తోంది. కొట్టు సత్యనారాయణ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వైసీపీ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. డిప్యూటీ సీఎంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కొట్టు అనే పేరుకు ఒక బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేసుకోగలిగారు. 2024 ఎన్నికల్లో జనసేన అభ్యర్థి బోలిశెట్టి శ్రీనివాస్ చేతిలో కొట్టు సత్యనారాయణ పరాజయం పాలయ్యారు. అప్పటినుంచి పార్టీలో ఆయనపై వ్యతిరేకత పెరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే నియోజకవర్గానికి చెందిన వడ్డీ రఘురాం నాయుడు జగన్తో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. అప్పట్లో ఆయనకు కేబినెట్ ర్యాంకు ఉన్న నామినేటెడ్ పదవి జగన్ కట్టబెట్టారు. అది కొట్టు సత్యనారాయణ వర్గానికి మింగుడు పడడం లేదంటారు. తాడేపల్లిగూడెం వైసీపీలో అటు కొట్టు ఇటు వడ్డీ పవర్ సెంటర్లుగా మారడంతో పార్టీలో చీలిక స్పష్టంగా కనిపించింది. వారి ఆధిపత్య పోరు జగన్ దగ్గరకు చేరడంతో ఆయన ఇద్దరిని పిలిపించుకొని సర్ది చెప్పడంతో గత ఎన్నికల్లో కొట్టు సత్యనారాయణ విజయానికి వడ్డీ రఘురాం కృషి చేశారు. అయితే ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కొట్టు సత్యనారాయణ తర్వాత కార్యకర్తలని పట్టించుకోకుండా వదిలేశారని, కేసులు పెట్టినా ఏమీ మాట్లాడకుండా ఉంటున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే అదునుగా భావించి రఘురాం కొట్టు వర్గాన్ని తన వైపు తిప్పుకునే పనిలో పడ్డారంట. కొట్టు సత్యనారాయణ అధికారంలో ఉన్నప్పుడు సొంత కార్యకర్తలమని చూడకుండా తమది దోచుకొని తమపై కేసులు మోపుతూ పట్టించుకోకుండా వదిలేశారని కొంతమంది కార్యకర్తలు వడ్డీ రఘురాం నాయుడికి వారి గోడు వెల్లబుచ్చుకుంటున్నారు. కార్యకర్తలు చేసుకున్న వ్యాపారాల్లో కూడా తనకు వాటాలివ్వాలంటూ కొట్టు సత్యనారాయణ బెదిరింపులకు దిగారని కార్యకర్తలు వాపోతున్నారంట. వడ్డీ రఘురాం నాయుడు గూడెం నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ని తన వైపు తిప్పుకునేలా వారి బాగోగులను చూసుకుంటూ వారికి నేనున్నానని భరోసా ఇస్తూ ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్లి పలకరిస్తూ తన మార్క్ రాజకీయాన్ని చూపిస్తున్నారు. కొట్టు వర్గమంతా వడ్డీ వర్గం వైపు వెళ్లడంతో ఇద్దరి మధ్య వర్గపోరు మరింత తీవ్రస్థాయికి చేరుకుంది. ఆ క్రమంలో వడ్డీ రఘురాం నాయుడికి పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబెట్టాలని కార్యకర్తలు మీటింగులు పెట్టుకుని తీర్మానాలు చేస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఆ క్రమంలో వడ్డీ రఘురాం నాయుడికి పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబెట్టాలని కార్యకర్తలు మీటింగులు పెట్టుకుని తీర్మానాలు చేస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. For more videos like this, subscribe Big TV channel.